హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు గనక ఈ ఒక్క పని చేయకపోతే మీ రేషన్ కార్డు రద్దు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క పనిని వెంటనే చేయండి. సో ఇక ఇన్ఫర్మేషన్‌లోకి అయితే వెళ్దాం. సో రేషన్ కార్డ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో, అంటే రేషన్ కార్డు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకోవాలి. ఒకవేళ మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ యొక్క ఈకేవైసీ గనక చేయించుకోకుండా ఉండినట్లయితే, మీ రేషన్ కార్డ్ మొత్తాన్ని రిమూవ్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో మీరు వెంటనే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం లేదా మీ యొక్క రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మిషన్ ఉంది కదా! ఆ మిషన్ ద్వారా అయినా కానీ ఈకేవైసీ అనేది చేయించుకోండి. చేయించుకొని యెడల మీకు డిసెంబర్‌లో కార్డు రద్దయ్యే అవకాశం అయితే ఉంటుంది. లేదా సరుకులు హోల్డ్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక హెచ్చరిక అయితే జారీ చేస్తుందనమాట. సో పూర్తి వివరాలు చెప్తాను. అసలు కుటుంబ సభ్యులకి రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది అయ్యి ఉందా లేదా అనేది, ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలనేది చెప్తాను. సో దాని తర్వాత మీరు మీ యొక్క సచివాలయంకి వెళ్ళండి. లేకపోతే మీ యొక్క రేషన్ డీలర్ దగ్గరకైనా వెళ్ళి ఈ యొక్క ఈకేఎస్ అనేది చేయించుకోండి. ఓకేనా? పూర్తి వివరాలు ప్రతిరోజు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ మా యొక్క టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాము. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెడుతున్నాను. ఇక లేట్ చేయకుండా ఇన్ఫర్మేషన్‌లోకి గనుక వచ్చినట్లయితే, స్మార్ట్ రేషన్ కార్డులు ఈకేవైసీ తప్పనిసరి అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీలో పారదర్శకత కోసము ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులను అయితే ప్రవేశపెట్టిందనమాట. ఇంకా చాలామంది లబ్ధిదారులు కూడా ఈకేవైసీ అనేది చేయించుకోలేదు. సో ఈకేవైసీ చేయించినటువంటి వాళ్ళకి సంబంధించి ఈ యొక్క కార్డులు రద్దు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పి ప్రభుత్వం హెచ్చరిక అయితే జారీ చేసిందనమాట. అసలు ఈకేవైసీ అంటే ఏంటంటే, మీరు ఈ యొక్క కుటుంబ సభ్యులు లైవ్‌లో ఉన్నారా లేదా అనే దాని కొరకు ప్రభుత్వం తీసుకునే ఒక డేటా అనమాట. ఈకేవైసీ అనేది మనకు వేలిముద్రల ద్వారా అయితే తీసుకోవచ్చు. సో కాబట్టి ఈ యొక్క వేలిముద్రలు లేదా ఓటీపీ ద్వారా కూడా గతంలో అయితే చేశారనమాట. ఇప్పుడు ప్రెజెంట్ అది వర్కింగ్‌లో లేదు. కేవలం బయోమెట్రిక్ వేసే ఆ మనిషి లైవ్‌లో ఉన్నారు, ఈ యొక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క రేషన్ కార్డ్‌లో ఉన్నారని చెప్పి తెలియజేసే దాని కొరకు ఈకేవైసీ అనేది జరుగుతుందండి. సో ఇవి గతంలో చాలా అంటే చాలా వరకు చేసిందనమాట గవర్నమెంటు. కాకపోతే ఇప్పుడు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు పొందిన తర్వాత చాలామంది కూడా కుటుంబ సభ్యులు ఈ యొక్క ఈకేవైసీ అనేది చేయించుకోకుండానే ఈ యొక్క రేషన్ పొందుతున్నారని చెప్పి సో వార్తలైతే ఉన్నాయన్నమాట ప్రభుత్వం దగ్గర. సో కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా అయితే చేస్తున్నారనమాట. సో ఈ ఈకేవైసీ వల్ల ప్రయోజనాలు ఏంటంటే, నకిలీ కార్డుల యొక్క తొలగింపు, సరుకుల పారదర్శకత పంపిణీ, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే లబ్ధి, ప్రభుత్వ డేటా అప్డేట్ అనేది అవుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి, క్లియర్‌గా చెప్పారు. ఈకేవైసీ ఎక్కడ చేయించుకోవచ్చు అంటే, ఈ యొక్క రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి వెలిముద్ర అనేది అప్డేట్ చేసుకోవచ్చు. లేదా గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళైనా సరే మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చనమాట. సో అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుల కొరకు అప్లై చేసుకొని ఉన్నారు కదా! అంటే రేషన్ కార్డ్ సర్వీస్ అనేది పెట్టుకో ఉంటారు కదా! సెపరేట్‌గా రేషన్ కార్డ్‌లోంచి స్ప్లిట్ అయ్యేదానికి సంబంధించి. సో వాళ్ళకి సంబంధించి ఏం జరిగిందంటే ప్రెజెంటు కొంతమంది డేటా అనేది స్ప్లిట్ అయినట్టు చూపిస్తుంది గానీ, స్మార్ట్ కార్డ్ అనేది ఇంకా అప్డేట్ అయ్యి రాలేదనమాట. ఇటువంటి వాళ్ళందరికీ కూడా డిసెంబర్ నెల నుంచి అయితే ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతుంది. సో మీ యొక్క డైరెక్ట్ ఈ యొక్క రేషన్ డీలర్ ఉంటది కదా! సో వాళ్ళకైతే వస్తుందనమాట. సో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. సో డిసెంబర్‌లో అయితే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే జరగబోతుందనమాట. రేషన్ కార్డ్ సర్వీసులకు సంబంధించి ఎవరైతే పెట్టుకొని ఉన్నారో అప్లికేషన్స్ అవన్నీ కూడా క్లియర్ అయిపోయి వస్తాయని చెప్పి సమాచారము. ప్రస్తుతము ఈ యొక్క పౌర సరఫరాల శాఖ నందు ఈ యొక్క డేటా అనేది అప్డేట్ కాలేదనమాట సర్వర్ ఇష్యూస్ వల్ల. అందువల్ల మనకు స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది రావడం లేదనమాట. సో తర్వాత అయితే ఇక్కడ మనకు ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది సో ప్రైజెస్‌తో అయితే వస్తుందనమాట. ₹40 అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది స్మార్ట్ రేషన్ కార్డ్‌కి ఈసారి మాత్రము. సో కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం అయితే ఇదే. ఇకపోతే ఇక్కడ మీరు రేషన్ కార్డ్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఈకేవైసీ కంప్లీట్ అయ్యి ఉందా లేదా అనేది సింపుల్‌గా తెలుసుకోవచ్చనమాట. సో దానికి సంబంధించిన ఒక వెబ్‌సైట్ అయితే ఉంది. సో ఈ యొక్క వెబ్‌సైట్ అనేది ఒక్కోసారి వర్క్ అవుతుంది, ఒక్కోసారి వర్క్ అవ్వదనమాట. ఎందుకంటే సర్వర్ ఇష్యూ అనేది ఉంటుందనమాట. సర్వర్ డౌన్ అయ్యి ఉంటుంది. సో అలాంటి టైంలో మీరు ఒక ఒక 2 ఆర్ 3 అవర్స్ తర్వాత అయితే చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఓపెన్ అవ్వచ్చు. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చనమాట. సో మీరు గూగుల్‌లోకి వెళ్ళి ఏపీ ఈపీడీఎస్ అని టైప్ చేయండి. సో ఈ విధంగా ఈపీడీఎస్ 1 అనే వెబ్‌సైట్ అయితే వస్తుందనమాట. సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, రేషన్ కార్డ్ రిలేటెడ్‌గా కొన్ని సర్వీసులు అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ మీరు. సో ఒకవేళ మీరు ఈ యొక్క రేషన్ కార్డ్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకొని ఉన్నా కానీ, సో ఇక్కడ ఈ ఈపీడీఎస్ అప్లికేషన్ సెర్చ్‌లోకి అయితే వెళ్ళి మీ యొక్క స్టేటస్ ఏంటనేది చెక్ చేసుకోవచ్చు. లేదా గ్రామ వార్డు సచివాలయంలో ఇచ్చినట్లయితే ఈ యొక్క లింక్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చనమాట. అయితే ప్రస్తుతం మనము రేషన్ కార్డ్ సెర్చ్ అనేది చేద్దాము.
సో ఈ యొక్క రేషన్ కార్డ్ సెర్చ్ ఎందుకు చేస్తున్నామంటే మన యొక్క కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా అనేది తెలుసుకునే దాని కొరకు అయితే చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేయాలన్నమాట. సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క వివరాలన్నీ కూడా ఓపెన్ అవుతాయి. రేషన్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. సో ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఈ యొక్క వెబ్సైట్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఈకేవైసీ అనేది కంప్లీట్ అయ్యి ఉంటేనే మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ పెండింగ్ అనేది కనుక ఉన్నట్లయితే మీరు కంపల్సరీగా మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి రేషన్ డీలర్ని సంప్రదించి వారి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క మిషన్ ఏదైతే ఉంటుందో ఆ మిషన్ ద్వారా అయితే మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. లేదా గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ గారి ద్వారా సో ఈ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈకేవైసీ కంపల్సరీ అని చెప్తున్నారనమాట. స్మార్ట్ రేషన్ కార్డు పొందినటువంటి వాళ్ళు సో ఆ యొక్క కార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఈకేవైసీ అనేది చేయాలని చెప్పి సో ప్రభుత్వం అయితే అధికారికంగా ఒక స్పష్టతనిస్తూ ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇదనమాట రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్గా ఉన్నటువంటి సమాచారము. సో కొంతమంది రేషన్ కార్డ్ సర్వీసులు అనేవి పొంది ఉన్నారు, కాకపోతే వాళ్ళు సరిగ్గా అయితే వర్క్ అవ్వలేదన్నమాట. సో అటువంటి వాళ్ళు ఏం చేయాలనేది మీకు ముందు రోజుల్లో అయితే తెలియజేస్తాను. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. సో అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సమాచారం ఈ విధంగా ఇన్ఫర్మేటివ్గా ఉన్నప్పుడు ముందుగా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తానన్నమాట. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది. అలానే మీరు ఇప్పుడు నేను చూపించినటువంటి వెబ్సైట్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మీ యొక్క రేషన్ కార్డ్ సభ్యులకి అందరికీ కూడా ఈకేవైసీ కంప్లీట్ అయి ఉందా లేదా. ఇక్కడ చాలామంది కూడా అడిగేటువంటి ప్రశ్న ఇంకోటి కూడా వస్తుందన్నమాట కామెంట్ నాకు, చిన్నపిల్లలకి ఈకేవైసీ అనేది కావడం లేదండి. సో పేరెంట్ అథెంటికేషన్ ద్వారా అయితే ఈకేవైసీ చేసుకోవచ్చు, ఆ సర్వీస్ కూడా ఉందన్నమాట. సో కాబట్టి చిన్నపిల్లలు ఉన్నా కానీ ఈకేవైసీ పెండింగ్లో ఉంటే సో వెంటనే చేయించండి, ఓకేనా. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ దానిలో పెట్టుకోవాలి. అప్పుడే నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు యూట్యూబ్ ద్వారా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుందన్నమాట. మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.